కృష్ణా డెల్టాలో శివారు భూములకు పట్టిసీమ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. 4-5 ఏళ్లుగా సక్రమంగా సాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు ముఖంలో ఆనందాన్ని నింపింది. ఖరీఫ్లో పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టా ప్రాంతంలోనే కాకుండా మెట్ట ప్రాంతంలో కూడా వేలాది ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేశాయి. గోదావరి నది నుంచి కృష్ణానదికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది దాదాపు 64 టీఎంసీల వరద నీటిని అధికారులు మళ్లించారు. ఫలితంగా కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాల్లో డెల్టా ప్రాంతాన్ని కాపాడగలిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో ఈ ఏడాది గోదావరి జలాలతో వరి పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. పట్టిసీమ నుంచి కృష్ణాకు వెళ్లే నీటిని పోలవరం కుడికాలువ మీద జానంపేట వద్ద గొట్టాలు అమర్చి కేవలం గ్రావిటీ ద్వారా మళ్లించారు. సమీప చెరువుల్లోకి నీరు మళ్లించి అక్కడ్నుంచి పొలాలకు సరఫరా చేశారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నా కృష్ణా కాలువ నుంచి సాగునీరు రాకపోయినా పట్టిసీమ నీరే రైతులను పూర్తిగా ఆదుకుంది. నీటి ఇబ్బంది పడకుండా రైతులు నిబ్బరంగా సాగు చేసుకున్నారు. పట్టిసీమను లైన్ చేసి కాలువ జానంపేట వరకు లాక్కొచ్చి కృష్ణా జిల్లాకి ఇటు మాకు అందుబాటులో ఇటు ఉన్న రైతులకి సౌకర్యంగా అందించారు. అంతకుముందు 2 ఏళ్ళు కృష్ణా నీళ్ళు రాక భూములు ఎండిపోయి ఖరీఫ్ వేసుకున్నాయి అని నానా బాధలు పెట్టారు. చాలా నష్టపోయారు రైతులు. ఈ ఏడు రైతులకు అందరికీ సమకూలంగా పట్టిసీమ వచ్చాకే మనకు నీళ్ళు సప్లై ఫుల్గా సరిపోతున్నాయండి. కాలువలు తవ్వుతాం, ఎక్కడెక్కడే మొగలు గట్ట తీసి చెరువులకి పెడతాం, అన్నీ సప్లై బాగుందండి. తీపి నీరు మీద కొంచెం దిగుబడులు 35 పైన ఆ లోపు వచ్చినాయండి. కృష్ణ వాటర్ అయితే అంత రాదండి. సాధారణంగా ఖరీఫ్లో ఎకరాకు 30 బస్తాలు దిగుబడి లభిస్తుండగా పట్టిసీమ నీటితో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి లభించింది. ఒండ్రుమట్టితో కూడుకున్న నీరు కావడం వల్ల నేల సారంతో పాటు దిగుబడి పెరిగింది. ఎరువుల వినియోగం తగ్గింది. నవంబర్ నెలలో తుపాన్ల బెడద లేకపోవడం వల్ల పంట నష్టం లేకుండా బయటపడ్డారు. పట్టిసీమ నీరు వల్లే ఈ ఏడాది పంట కాపాడుకోగలిగామని రైతులు అంటున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మన కృష్ణ కాలువ కెనాల్ రాలేదండి. అసలు అది ఈ పట్టిసీమ కాలువ రాబట్టి పంటలు దిగుబడి కూడా బాగానే ఉంది. అదే మన దెందులూరు మండలం కానీ మన ఏలూరు మండలం కానీ చుట్టుపక్కల ఏరియా కూడాను ఈ కాలువ రావడం వల్ల ఈ సంవత్సరం బాగా పంటలు అధికంగా పండినాయి. పట్టిసీమ వాటర్ అన్ని రకాలుగా మాకు ఆదుకుందండి. ఈ రోజున పంటలు కూడా ఎక్కడ లాస్ లేకుండా వాతావరణం అనుకూలించడం వల్ల 5-10 మిగిలి అవకాశం ఉందండి ఈ సంవత్సరం. దాదాపు 40,000 ఎకరాల్లో సాగుభూమి పట్టిసీమ నీటితో పచ్చగా మారి చక్కని దిగుబడి అందించడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.